రైతులకు శుభవార్త చెప్పిన కేంద్రం. రైతులకు త్వరలో డిజిటల్ ఐడీలు. దేశంలో 11 కోట్ల మంది రైతులకు ఆధార్ తరహాలో డిజిటల్ ఐడీలు జారీ చేయాలని కేంద్రం నిర్ణయించింది. రైతులను సాధికారులను చేసేందుకు వచ్చే 3 ఆర్థిక సంవత్సరాల్లో ఈ కార్డులను జారీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అగ్రి స్టాక్ కార్యక్రమాల్లో భాగంగా రైతులకు అందజేసే సేవలు, పథకాలను క్రమబద్ధం చేసేందుకు డిజిటల్ ఐడీలను ఇవ్వనున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6 కోట్ల మందికి, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 3 కోట్ల మందికి, ఆ తర్వాత ఏడాది 2 కోట్ల మందికి డిజిటల్ ఐడీలను జారీ చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాలు ఈ ఐడీలను తయారు చేసి నిర్వహిస్తాయని పేర్కొంది. రైతుల భూమి రికార్డులు, వారి పశు సంపద, పంటల సాగు, వారికి లభించే సదుపాయాలకు ఐడీలను అయితే అనుసంధానం చేస్తారని వివరించింది. త్వరలో దేశవ్యాప్తంగా పంటల సర్వేను ప్రారంభిస్తున్నట్లు కూడా ప్రభుత్వం తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 400 జిల్లాల్లో, వచ్చే ఆర్థిక సంవత్సరంలో మిగిలిన జిల్లాలో డిజిటల్ సర్వే పూర్తి చేస్తారని కూడా పేర్కొన్నారు. సో చూశారు కదా, ఎవరైతే పీఎం కిసాన్కి సంబంధించిన రైతులైతే ఉన్నారో ఆ రైతులందరికీ కూడా డిజిటల్ కార్డులు అయితే ఇవ్వబోతున్నారన్నమాట. ఈ డిజిటల్ కార్డుల ద్వారా రైతులకు తీసుకొచ్చే సంక్షేమ పథకాలన్నీ కూడా ఈ కార్డుల ద్వారానే వారికైతే అందజేయడం అయితే జరుగుతుంది. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.